వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క పర్సన్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రిలేషన్షిప్ విషయంలో పార్ట్నర్షిప్ అయి ఉండొచ్చు లేదా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అండి. ఓకేనా, మీ పర్సన్ ప్రజెంట్ మీ మైండ్లో ఉన్న మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. ఇది పైల్ 1, పైల్ 2, పైల్ 3. ఓకేనా, మీ ఇంట్యూషన్ని చూస్ చేసుకొని పైల్ 1, పైల్ 2, పైల్ 3 ఏదంటే అది చూస్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ మీరు ఇంకా ఒక ఇద్దరు గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే పైల్ 1 మీద ఒకరు, పైల్ 2 మీద ఒకరు, అలాగే పైల్ 3 మీద ఒకరు కూడా చూడొచ్చు. ఓకేనా, మీ ఇంట్యూషన్ అనేది ఎలా చెప్తే అలా ఫాలో అయిపోండి. అండ్ ఫస్ట్ పైల్ 1 రీడింగ్ చూద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఓకేనా, పైల్ 1 పాస్ట్లో ఏంటంటే అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి చాలా ప్రయత్నించారంట. టాక్సిక్ రిలేషన్షిప్ కనిపిస్తుందండి నాకు. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే మీరు చేసిన పని కావచ్చు, ఎకనామీ కావచ్చు, దానికి సంబంధించి జెలస్గా ఫీల్ అవుతున్నారు, బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఏంటంటే వేరొక పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి మీకు గొడవ పెట్టి అండ్ ఇద్దరు లైఫ్లు కూడా తలకిందులు అయిపోయేలా చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారండి. టేక్ యాజ్ రీజనేట్ అండ్ వెరీ స్పెసిఫిక్ డైరెక్ట్ మెసేజ్ అండి. అండ్ ఒకవేళ పైల్ 1లో మీకు మెసేజ్ అనేది రీచ్ అవ్వకపోతే పైల్ 2 కూడా కంటిన్యూ చేయొచ్చు. మీ ఇంట్యూషన్ ఫాలో అయిపోండి. ఓకేనా, బట్ పర్టికులర్గా ఈ వీడియో ఈ టైంలో మీ ముందుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏంజల్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారని అర్థం అండి. ఓకేనా, ఏంజల్స్ ఇంకా చెప్పండి. ఎస్, ట్రావెల్ చేస్తున్నారంటండి. అండ్ టాక్సిక్ ఎనర్జీ, నర్సిస్టిక్, చాలా అంటే చాలా డామినేటివ్ అనమాట పర్సన్. అబండెన్స్, త్వరలోనే మీకు మనీ వస్తుందండి. సో ఏంటంటే మీరేం చేస్తున్నారంటే అతిగా ఎక్కువగా మీ యొక్క ఎమోషన్స్ని, టైమ్స్ని వాళ్ళ మీద చూపిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసి ఏదైతే మిమ్మల్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అది మీరు చూడలేకపోతున్నారు. అంటే లవ్ కెన్ బి బ్లైండ్. ఓకేనా, సో ఎన్ష్యూర్ యు ఆర్ నాట్ ఓవర్లుకింగ్ ద రెడ్ ఫ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కాదు, ఇంకా పూర్తిగా వదిలేశారు, మర్చిపోయారు. సో అలాంటివి చేయకూడదు. ఓకేనా, సో ఎంతవరకు ఉండాలో అంతవరకే, జీవితాన్ని త్యాగం చేసేదాకా వెళ్ళకూడదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ త్వరలోనే మీకు మనీ వస్తాయంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ను దానికదే న్యాచురల్గా అన్ఫోల్డ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఓకేనా, లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్. ఓకేనండి. అండ్ సోల్మేట్, ఎస్ దిస్ ఈజ్ యువర్ సోల్మేట్. అండ్ ఎస్ సోల్మేట్ అండి. అండ్ మీ సోల్మేట్ టాక్సిక్ అని ఫీల్ అవ్వద్దు. లైఫ్లో 6-7 సోల్మేట్స్ ఉంటారు. సో మీరు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. ఎవరిని చేసుకున్నారన్న దాన్ని బట్టి మీ యొక్క ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఓకేనా, మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్రెడీ చాలామంది సోల్మేట్ని మీట్ అయ్యారండి. అండ్ లేని వాళ్ళు ఇక మీద మీట్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకేనా, ఇప్పుడు పైల్ 2 చూద్దామండి. పాస్ట్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నించారంటండి. ముందు నటిస్తూ వెనకాల గోతులు తవ్వారంట పర్సన్, చూసుకోండి. ఓకేనా, అండ్ ఇదేంటి అంటే ప్రజెంట్ మీరు చేసిన పనిని కానీ మిమ్మల్ని కానీ తప్పించడానికి చూస్తున్నారు, బట్ దానికి అవకాశం లేదు. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ఇంట్యూషన్ కరెక్ట్. మీరు ఏదైతే మీ పర్సన్ గురించి అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి. వేగంగా ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారంటే టాక్సిక్ రిలేషన్లో చూపిస్తుంది నాకు ఇక్కడ కూడా. అండ్ ఏంటి అంటే బట్ వాళ్ళు మీతో మంచిగానే మాట్లాడుతున్నారండి. సో వాళ్ళు మీరు పార్టీ చేసుకుంటున్నారని వాళ్ళు చూడలేకపోతున్నారు, జెలసీ పార్ట్నర్. అండ్ వాళ్ళు ఏంటి అంటే దానికి సంబంధించి నెగిటివ్ వైబ్స్లో ఉన్నారండి, నెగిటివ్ ఎనర్జీస్తో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకేనా, అండ్ రొమాంటిక్ సర్ప్రైజెస్ ఆర్ ఆన్ ద ఆరిజిన్. ఆబ్వియస్లీ దే ఆర్ రొమాంటిక్ ఎమోషన్స్ ఆల్సో ఆన్ యూ. బట్ ఏంటి అంటే సమ్వన్ యూ విష్డ్ ఫర్ ఈస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. మీరు ఎలాంటి వారిని అయితే కోరుకున్నారో వారు త్వరలోనే మీ లైఫ్లోకి వస్తున్నారు. సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అవతల వాళ్ళు ఎంత యాక్ట్ చేసినా సరే మీ యొక్క ఏదైతే ఉందో రియాలిటీని అనేది మర్చిపోవద్దు. ఓకేనా, ఇంకా చెప్పండి ఏంజల్స్. దెర్ ఈజ్ నాట్ ఇనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. సో పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మనకు కావాల్సినంత అట్రాక్షన్, అండర్స్టాండింగ్ లేదు ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయడానికి
అని చెప్పి అనుకుంటున్నారంట. అండ్ అలాగే ఏంటంటే ఓకే, ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హాలిడే టైమ్ టుగెదర్. సో సమ్వన్ న్యూ ఈజ్ కమింగ్ అని చూపిస్తుంది నాకు ఇక్కడ. ఆల్రెడీ రిలేషన్షిప్ మ్యారేజ్ కాని వాళ్ళకి సమ్వన్ న్యూ ఈజ్ కమింగ్ అండి. అండ్ అయిన వాళ్ళకి టాక్సిక్ రిలేషన్షిప్ ఉన్నప్పటికీ కూడా యాజ్ వెల్ యాజ్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే ఇంకొంచెం టైం మీతో ఎక్కువగా స్పెండ్ చేయాలి, అకేషన్స్కి వెళ్ళాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఓకేనా, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీ పార్ట్నర్ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు వచ్చేసరికి పైల్ 3 చూద్దాం. పైల్ 3 ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి. పైల్ 3 పార్ట్నర్. ఎస్, గతంలో ఏంటంటే పైల్ 3 నిలబడ్డారండి మీరు లైఫ్లో. మనీ కొంచెం పోగొట్టుకున్నా కూడా నిలబడ్డారు. అండ్ ప్రజెంట్ ఏంటి అంటే ఏ రకంగా కూడా బ్యాక్ స్టాంప్ వేయలేరండి. మీరు రిలేషన్షిప్లో కూడా ఎక్కడ కూడా స్టక్ అవ్వరు. అండ్ ఫ్యూచర్లో వచ్చేసరికి మీకు ఒక ఆఫర్, ఎమోషనల్ ఆఫర్ ఇస్తారంటే అన్మ్యారీడ్ వాళ్ళకి. అండ్ మ్యారీడ్ వాళ్ళకి ఏంటి అంటే ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని వర్క్ ఆన్ చేస్తున్నారంట మీ పార్ట్నర్. ఓకే, అండ్ కేర్ గివర్. ఎస్, ఫ్రాడ్ కేర్ గివర్ అండి. పార్ట్నర్ ఏదో విషయంలో చీటింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది, చూసుకోండి. ఓకేనా, ట్రస్ట్. నాట్ ఎవ్రీ వన్ డిజర్వ్ యువర్ ట్రస్ట్ అండి. ఓకేనా, మీ యొక్క ట్రస్ట్ని పొందగలిగే అర్హత అందరికీ లేదు అని చెప్తున్నారు. ఇండివిజువాలిటీని మెయింటైన్ చేయండి. దాని ద్వారా ఏంటంటే మీకు బీ వ్యారీ ఆఫ్ పొసెసివ్ పార్ట్నర్స్. ఎవరైతే జెలస్ పార్ట్నర్, పొసెసివ్ పార్ట్నర్ ఉన్నారో రిలేషన్షిప్లో ఒకరిని తొక్కేయాలని కానీ లేదా సంథింగ్ వాళ్ళే ఒక అడుగు పైన ఉన్నట్టుగా చూపించాలి అని ఎవరైతే అనుకుంటున్నారో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పర్లేదు, కూల్ అండ్ ఆలోచించుకోండి. ఓకేనా, మీకు ఒక క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అట్రాక్షన్. యూ అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై ఎంజాయింగ్ దిస్ మూమెంట్ ఫుల్లీ. మీరు ఎప్పుడైతే మీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారో సో ఆటోమేటిక్గా పాజిటివ్ థింగ్స్ అన్నీ కూడా మీ లైఫ్లోకి వచ్చేస్తాయని చెప్తున్నారండి. అండ్ సపరేషన్లో ఉన్న వాళ్ళు, డైవర్స్లో ఉన్న వాళ్ళు రీకన్సిలేషన్ కోసం చూస్తున్నారంట. అండ్ ఆల్రెడీ సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్. ఓకేనా, ఎవరైనా సపరేషన్లో ఉన్న వాళ్ళు చూస్తూ ఉంటే దే ఆర్ హ్యావింగ్ ద థాట్ టు రీకన్సోలేట్ అండి. ఓకేనా, వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ పైల్ 3 మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా, పర్సనల్ రీడింగ్ అడగాలనుకున్నా సరేనా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. లవ్ రీడింగ్స్, రీకన్సోలేషన్ రీడింగ్స్ కూడా చేస్తాను. ఎవరైనా క్లాసెస్ నేర్చుకోవాలనుకున్న కూడా వాట్సాప్ చేయండి, ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకేనా అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.